ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిజామాబాద్ జిల్లాను సీజనల్ జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా జ్వరాలతో రోగులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. విష జ్వరాలు ఎక్కువగా ఉండడంతో జిల్లా ఆసుపత్రిలో 50 బెడ్స్తో ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశారు. నెల వ్యవధిలో 89 డెంగ్యూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో జ్వరాల తీవ్రతకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. విష జ్వరాలు పంజాబ్ విసిరాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుంది. విష జ్వరాల ప్రభావంతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక చికిత్స కూడా అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా వారం రోజులుగా జ్వరంపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారుగా 4000 మందికి పైగా జ్వర పీడితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక 4 రోజుల వ్యవధిలో దాదాపుగా 80కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక జ్వరాల తీవ్రతతో రోగులు మంచం పడుతున్నారు. ఆసుపత్రుల సిచ్యువేషన్పై మాట్లాడేందుకు మనకు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడం, అంటే జ్వరాల తీవ్రత ఎట్లా ఉంది నిజామాబాద్ జిల్లాలో? ఇప్పుడైతే కొంచెం పెరుగుతున్నాయండి. జూన్ మంత్తో కంపేర్ చేసుకుంటే జూలై నెల పెరిగాయి. జూలై నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. డే బై డే కేసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. బట్ సివియారిటీ అయితే ఎక్కువగా లేదు, కానీ జ్వరాల నమోదు మటుకు ఎక్కువగానే ఉంది. అండ్ వాటిల్లో చాలా వరకు ఏది కూడా డయాగ్నోస్ అవ్వని వైరల్ ఫీవర్స్ అనుకుంటున్నాము. మలేరియా అనేది ఒక కేసే వచ్చింది. అండ్ చికెన్ గున్యా అరౌండ్ మనం 1000 వరకు పరీక్షలు చేస్తే దాంట్లో ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు. అండ్ టైఫాయిడ్ టెస్ట్లు కొన్ని పాజిటివ్ వస్తూ ఉన్నాయి. డెంగ్యూ కూడా రోజుకి ఒక 5 నుంచి 10 కేసులు డెంగ్యూ పాజిటివ్ నమోదవుతున్నాయి. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేమైతే ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేసి చికిత్స చేస్తూ ఉన్నాము. మందులు అవి ఇస్తూ ఉన్నాము. అండ్ టెస్టులు కూడా అవైలబుల్ చేశాము. డెంగ్యూకి సంబంధించి ప్రభుత్వం ఎలిసా టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలిసా టెస్ట్ అనేది డెంగ్యూకి కన్ఫర్మేషన్. బయట చేసే చిన్న ర్యాపిడ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అది 100% కన్ఫర్మేషన్ కాదు. మీకేమైనా టెస్ట్ పాజిటివ్ వచ్చినట్టయితే మన దగ్గరకు వచ్చి కన్ఫర్మ్ చేసుకుని అది డెంగ్యూగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డెంగ్యూ అయినా కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇది మొత్తం మీద అయితే జిల్లాలో జ్వరాల తీవ్రత పెరిగింది. ఇక డెంగ్యూకి సంబంధించి కూడా అధికారులు వచ్చారు, ఇక్కడ పరిశీలన చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో రోజుకు 3 నుంచి 5 కేసులు నమోదవుతున్నట్లయితే ఉన్నారు. సార్, అంటే డెంగ్యూ తీవ్రత ఎట్లా ఉంది జిల్లాలో? డెంగ్యూ కేసెస్ అయితే పెరిగాయి, ఈ మధ్యలో పెరిగాయి. లాస్ట్ మంత్ నుంచి పెరిగాయి కేసెస్. దాదాపు 70+ కేసెస్ వచ్చాయి లాస్ట్ మంత్. అన్ని చోట్ల ఉన్నాయి. కాకపోతే కొన్ని పిఎస్సీస్ పర్టికులర్లీ ఇందల్వాయి, ముదక్పల్లి, అరసపల్లి ఇట్లాంటి ప్లేసెస్లో కొంచెం కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి. ఎందుకు సార్ అండి డెంగ్యూ ఒక్కసారి పెరగడానికి కారణాలు ఏంది మీ దృష్టిలో? ఏం తెలిసింది? అందరికీ తెలిసిందే, దోమ ఎక్కడ పుడుతుందో మన అందరికీ తెలిసిందే. వాటర్ స్టాగ్నేషన్ ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ కంటైనర్స్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా చూడాలి, ప్రతి ఇంటి చుట్టూ చూడాలి, ఇంటి పైన చూడాలి. ఎక్కడైతే కంటైనర్స్ ఉన్నాయో వాటన్నిటి తీసేయాలి. ఫ్రైడే డ్రైడే ఖచ్చితంగా చేయాలి. పాత కంటైనర్స్లలో నీళ్లు తీసేసి కొత్త కంటైనర్స్లలో నింపుకోవాలి. ఆ కంటైనర్స్ అన్నింటినీ కూడా కడిగి మంచిగా శుభ్రంగా ఒకరోజు ఎండనిచ్చి మనం నీళ్ళు నింపుకోవాలి. ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తే మనం దోమ పెరగకుండా చూసుకునే అవకాశం ఉంది. డెంగ్యూకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉందనేది వైద్యులు చెప్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.